హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే దొండకాయ పకోడీ అండి. ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు చాలా బాగా కుదురుతుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కానీ కాదు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారండి. చక్కగా దొండకాయ లోపల దాకా ఉడికి బాగా ఫ్రై అవ్వాలంటే ఇలా చేయండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో వేసుకోవాలి. వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోరు, 3 టీ స్పూన్లు శనగపిండి అండి, ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర అన్నీ మిక్సింగ్ పట్టుకున్న మసాలా 1 టీ స్పూను, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా ముక్కను నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ అనేది పొయ్యి అవసరం లేదండి, దొండకాయలో వచ్చే నీరే సరిపోతుంది. బాగా ఇలా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీలాగా నూనెలోకి వదులుకోవాలి. ఇలా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెండోసారి కూడా మళ్ళీ నూనెలో ఇలా వదులుకోవాలి. ఫ్రై అయ్యాక ఇలా తీసేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్నదంతా ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. చేసేసుకొని దీనిలోకి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు అనేది మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఒక గుప్పెడు కాజు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకొని ఆ వేడి నూనెలో వేసుకుంటే సరిపోతుందండి, ఫ్రై అయిపోతాయి. కాజు కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. పప్పుచారు ఏదైనా చట్నీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.